Welcome to my channel. BSc degree 5th sem applications of Laplace transform చూడండి. Applications of Laplace transforms లో ప్రాబ్లం నెంబర్ 68 లాస్ట్ ప్రాబ్లమ్ థర్డ్ మోడల్ కూడా కంప్లీట్ చేస్తున్నాను. సాల్వ్ ty double dash plus 2y dash plus ty is equal to cos t given that y of 0 is equal to 1. ఒక కండిషన్ మాత్రమే ఇచ్చాడు. చూడండి ప్రాబ్లం ఇలా ఇచ్చాడు. నీట్గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేసుకోండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ty double dash plus 2 of Laplace transforms of y dash plus Laplace transforms of ty is equal to Laplace transforms of cos t. చూడండి ఇక్కడ మీరు బై ద డెఫినేషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ బై t ఏది డెఫినేషన్ రాకపోతే మీరు ఏం చేయలేరు. కాబట్టి డెఫినేషన్ రాకపోతే ముందు మీరు డెఫినేషన్ తెలుసుకోవాలి. ఫస్ట్లోనే ఎగిరిపోతే ప్రాబ్లము 10 మార్క్స్ అయితే కోల్పోతారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రాబ్లంలో మా డెఫినేషన్ అయితే నేర్చుకోండి. Laplace transforms of f of t is equal to f of s. Laplace transforms of t power n into f of t is equal to minus 1 whole power n d power n by ds power n of f of s. ఈ ఫార్ములా ప్రకారం సెట్ చేయండి మా. చూడండి minus 1 whole power 1 d by ds of n ప్లస్ లో 1 ఉంది. Laplace transforms of y double dash plus 2 of Laplace transforms of y double dash అంటే s of y of s minus y of 0 ప్లస్ ఇక్కడ చూడండి t ఇంటూ y అంటే ఏం చేయాలి? మైనస్ 1 హోల్ పవర్ 1 d by ds of Laplace transforms of y is equal to Laplace transforms of cos t minus d by ds of Laplace transforms of y double dash s square y of s minus s of y of 0 minus y dash of 0 plus చూడండి ప్రాబ్లము 2 of s of y of s minus y of 0 minus d by ds of Laplace transforms of y of t అంటే y of s Laplace transforms of cos t అంటే s by s square plus 1. అంటే ప్రాబ్లంలో గివెన్ ఇచ్చేసాడు. ఏమని ఒక కండిషన్ ఇచ్చాడు, మరో కండిషన్ నేను తీసుకుంటున్నాను. y of 0 is equal to 1 y dash of 0 is equal to ఏ తీసుకుంటున్నాను నా ఇష్టం మైనస్ d by ds of s square y of s మైనస్ y of 0 ఎంత 1 y dash of 0 ఎంత ఏ తీసుకున్నాను 2 of s of y of s y of 0 ఎంత 1
minus d by ds of y of s is equal to s by s square plus 1. చూడండి, y of s is equal to z అంటే మైనస్ d by ds of s square z minus s minus a plus 2 of s of y of z, y of s అంటే z minus 1 minus చూడండి d by ds of y of s అంటే d by ds of y of s అంటే మా z is equal to s by s square plus 1. UV ఫార్ములా అప్లై చేయండి. మైనస్ u ఇంటూ d by ds of v అంటే z ప్లస్ v అంటే z d by ds of s square minus d by ds of s value 1 కాన్స్టెంట్ చేస్తే 0 ప్లస్ 2sz 2 1 jar 2 minus dz by ds d by ds of z అంటే ds dz by ds is equal to s by s square plus 1 minus s square dz by ds plus z of s square చేస్తే 2s minus 1 plus 2sz minus 2 minus dz by ds is equal to s by s square plus 1. మైనస్తో మల్టిప్లై చేసుకోండి. మైనస్ ఎస్ స్క్వేర్ dz by ds minus 2sz minus into minus plus s plus 2sz minus 2 minus dz by ds is equal to s by s square plus 1. చూడండి, minus 2sz plus 2sz క్యాన్సిల్. dz by ds కామన్ తీసుకుంటే సరిపోద్ది. మైనస్ ఎస్ స్క్వేర్ మైనస్ 1. చూడండి, dz by ds కామన్ తీసాను, మైనస్ 1. ఇంకా ఏముంది, మైనస్ 2. అది ఇక్కడ చూడండి, dz by ds మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. 2లోంచి 1 పోతే మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు s by s స్క్వేర్ ప్లస్ 1. అంటే మైనస్ కామన్ తీసుకుంటే s స్క్వేర్ ప్లస్ 1 dz by ds is equal to s by s square plus 1 minus 1 ఇటు సైడ్కి వస్తే ప్లస్ 1. అంటే dz by ds s by minus s square plus 1 into s square plus 1 s square plus 1 whole square minus 1 by
ఎస్ స్క్వేర్ ప్లస్ 1 క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. చూడండి, మైనస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఎస్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, అట్లా అంటే dz by ds is equal to dz by ds is equal to మైనస్. చూడమ్మా, ఇప్పుడు మీరు డిఎస్ని మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. మా ఈ స్టెప్లో ఇంటిగ్రేషన్ చేద్దాం. dz is equal to మైనస్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ హోల్ డిఎస్. అది ఇంటిగ్రేషన్ అప్లై చేసుకోండి. ఇంటిగ్రేషన్ డిఎస్ ఇంటిగ్రల్ డిఎస్. చూడండి ఏమవుద్ది, చూడండి ఒకసారి ప్రాబ్లం ఒకసారి రాసుకోండి. dz by ds is equal to minus s by s square plus 1 whole square minus 1 by s square plus 1. ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. dz by ds is equal to minus of integral s by s square plus 1 whole square into ds minus integral 1 by s square plus 1 into ds. చూడండి 1/2తో డివైడ్ చేసి 2ని ఇంటూ చేయండి. ఏమవుద్ది ఫార్ములా, ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్. z is equal to minus 1/2 integral f dash of x by f of x into dx. చూడండి ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేరు 2s ఉంది. లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సెట్ అవుతుంది. చూడండి ఒకసారి చెక్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత, ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తే సెట్ కాదు, సెట్ కాదు, ఇది ఈ ఫార్ములా సెట్ కాదు. ఇప్పుడు ఏం చేయాలి సార్? చూడండి ప్రాబ్లం అయితే చూడండి మా, ఇది ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే అమ్మా చూస్తాము. 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 అంటే అది tan ఇన్వర్స్ ఎస్ రాసుకోవచ్చు. ఈ స్టెప్ చూసి చెప్తానమ్మా, కాబట్టి మిస్టేక్స్ పోవడం సహజమమ్మా. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. చూడండి మా ప్రాబ్లము, మిస్టేక్ పోయిన ప్రాబ్లం చేస్తున్నాను. ప్రాబ్లంలో ఇంటిగ్రల్ 2s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ మీరు ఏం చేయాలి, ఫస్ట్ మీరు ఎస్ స్క్వేర్ ప్లస్ 1ని
టీగా తీసుకోండి. అంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ 2s ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు dt బై ds. అది 2s ఇంటూ ds ఈజ్ ఈక్వల్ టు dt. 2s ds ప్లేస్లో ఏం రాయొచ్చు? dt రాయొచ్చు. ఇప్పుడు ఈ పార్ట్ వరకే చేస్తున్నాను. అంటే ఇంటిగ్రల్ s² ప్లస్ 1 అంటే t², 2s ds అంటే dt. ఇంటిగ్రల్ 1/x² ఫార్ములా -1/x ప్లస్ -1/t అంటే s² ప్లస్ 1 ప్లస్ c. అంతే. చూడండి, ఈ పార్ట్ అయితే ఫైండ్ అవుట్ చేశాను. ఇంటిగ్రల్ dz బై ds ఈజ్ ఈక్వల్ టు -1/2 ఆఫ్, ఈ వాల్యూ ఎంత వచ్చింది? -1/s² ప్లస్ 1 మైనస్ ఇంటిగ్రల్ 1/s² ప్లస్ 1 1/s² ప్లస్ 1 ఇంటూ ds ఫార్ములా tan ఇన్వర్స్ x ఇంటిగ్రల్ 1/1 ప్లస్ x² ఇంటూ dx. ఇన్ ఫార్ములా tan ఇన్వర్స్ x ప్లస్ c. ప్రాబ్లంలో tan ఇన్వర్స్ s ప్లస్ c. అది డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ మా. z ఈజ్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ 1/s² ప్లస్ 1 మైనస్ tan ఇన్వర్స్ s ప్లస్ c. బై అప్లయింగ్ ఇనిషియల్ వాల్యూ థీరం అప్లై చేస్తున్నాను. ఇనిషియల్ వాల్యూ థీరం ఏంది? ప్రాబ్లంలో ఎప్పుడైతే s ప్లేస్లో ఇన్ఫినిటీ తీసుకుంటామో z ఈజ్ ఈక్వల్ టు 0 అని, z అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఆఫ్ t అని మీరు తెలుసుకోవాలి. అంటే z ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు, అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు మీకు ప్రాబ్లంలో మీరు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, 1/s ప్లేస్లో ఇన్ఫినిటీ తీసుకుంటే ఏమవుద్దిమా? 1/2 ఆఫ్ 1/∞ మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ ప్లస్ c. 0 ఈజ్ ఈక్వల్ టు 1/∞ 0 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ అంటే tan π/2 ప్లస్ c. tan ఇన్వర్స్ ఆఫ్ tan θ ఫార్ములా ఏంది? ఫార్ములా θ. అంటే 0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ π/2 ప్లస్ c మైనస్ π/2 ఇటు సైడ్కి వస్తే ప్లస్ π/2. ఇప్పుడు మీరు c వాల్యూని నీట్గా అయితే ఫైండ్ అవుట్ చేశారు. దీన్ని మీరు ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకోండి. z ఈజ్ ఈక్వల్ టు c వాల్యూని ఈక్వేషన్ నెంబర్ c ఈజ్ ఈక్వల్ టు π/2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఎంత మా ఈక్వేషన్ నెంబర్ 1? 1/2 ఆఫ్ 1/s² ప్లస్ 1 మైనస్ tan ఇన్వర్స్ s. s అంటే π/2ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక ఫార్ములా తెలియాలి. π/2 మైనస్ tan ఇన్వర్స్ s. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్లో π/2 మైనస్ tan ఇన్వర్స్ s అంటే అది cot ఇన్వర్స్ s రాసుకోవచ్చు. z అంటే
Z అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఆఫ్ t is equal to 1/2 of 1/s square plus 1 minus cot inverse s. Z అంటే మా ప్రాబ్లంలో ఇక్కడ ఏం తీసుకున్నాను, y ఆఫ్ ఎస్ది. Z అంటే y ఆఫ్ ఎస్. Z అంటే y ఆఫ్ ఎస్ ఎందుకు తీసుకున్నాను, ఇక్కడ తీసుకున్నాను చూడండి. y ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు Z. ఓకేనా, y ఆఫ్ ఎస్ అది చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేయండి. ఏమొస్తుంది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్? y ఆఫ్ ఎస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఆఫ్ ఎస్ 1/2 of inverse Laplace transforms of 1/s square plus 1 minus inverse Laplace transforms of cot inverse of s. ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు రిక్వైర్డ్ y ఆఫ్ t అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను. ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2 ఒకసారి రాసుకోండి. ఈక్వేషన్ నెంబర్ 2 ఎంత ఫైండ్ అవుట్ చేశాను? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఆఫ్ s అది 1/2 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s square plus 1 minus inverse Laplace transforms of cot inverse s. ఫస్ట్ ఈ పార్ట్ ఫైండ్ అవుట్ చేస్తాను, తర్వాత ఈ పార్ట్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ cot inverse of s. Wait. Put f of s is equal to cot inverse of s. చూడండి, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు s తో మీరు డిఫరెన్షియేషన్ చేయండి. d by ds of f of s f dash of s d by ds of cot inverse of s f dash of s is equal to d by ds of cot inverse s minus 1/x square అంటే s square. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f dash of x minus ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/1 plus x square. ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of s is equal to f of t. Inverse Laplace transforms of f foreign of s is equal to minus 1 whole power n t power n into f of t. అంటే minus 1 whole power 1 ఎందుకు n ప్లేస్లో 1 ఉంది. t power 1 into f of t is equal to ప్రాబ్లంలో మైనస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s ప్లస్ 1/1 ప్లస్ s స్క్వేర్ అంటే a/s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్, a/s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. ఇది ఫార్ములా సైన్ at, a అంటే 1 ఉంది. మైనస్ t ఇంటూ f ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ t. మైనస్ మైనస్ క్యాన్సిల్,
ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ టీ బై టీ. ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్. ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇదే కదమ్మా, అంటే సైన్ టీ బై టీ. ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకున్నాను ఏమని, కాట్ ఇన్వర్స్ ఎస్ అని. కాట్ ఇన్వర్స్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ టీ బై టీ. ఇది ప్రాబ్లం చేసే పద్ధతి. నీట్గా ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వై ఆఫ్ ఎస్ చేస్తే వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే సైన్ టీ. కాట్ ఇన్వర్స్ చేస్తే ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాను ఏమొచ్చింది, సైన్ టీ బై టీ. అది ఆన్సర్. మీరు ఇలా చేస్తే చాలా సింపుల్గా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు మన ఛానల్ని మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే మెంబర్షిప్ లేదా జాయిన్ మీద మీరు క్లిక్ చేయండి. సిల్వర్ లెవెల్, గోల్డ్ లెవెల్, డైమండ్ లెవెల్ మీద మీరు క్లిక్ చేస్తే సరిపోద్ది. మీకు సిల్వర్ లెవెల్ 89 ఇచ్చాను, గోల్డ్ లెవెల్ 199 ఇచ్చాను, డైమండ్ లెవెల్ 299 ఇచ్చాను. క్లిక్ చేస్తే యూపీఐ అంటే ఫోన్పే ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ మన వీడియోస్ మీరు పర్చేజ్ చేయగలరు. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.